హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం సిపిపిలో బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం C++ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అండ్ రీసెంట్గా మనం ఒక ప్రాక్టికల్ ప్రోగ్రామ్ చూసాం. టర్బో సి ఎడిటర్కి మనం ఒక శాంపుల్ సి ప్రోగ్రామ్ చూడడం అనేది జరిగింది. అయితే ఇందులో మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి రెండు స్టేట్మెంట్స్. సో ఇన్పుట్ స్టేట్మెంట్ ఏంటి, అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి, ఆ టూ స్టేట్మెంట్స్ యొక్క సిపిపికి సంబంధించిన టూ స్టేట్మెంట్స్ ఎలా మనం యూజ్ చేస్తాము, ఏ హెడర్ ఫైల్ నుంచి యూజ్ చేస్తాము, సో అసలు ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, మనకి బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అనేది మనం ఒక స్ట్రీమ్ కాన్సెప్ట్ కింద సిపిపిలో తీసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. C++ input output operation is using the stream concept. So before మనం C language లో చూస్తే stdio.h conio.h అని చెప్పి యూజ్ చేసేవాళ్ళం. ఇక్కడ స్ట్రీమ్ అని చెప్పి యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి హెడర్ ఫైల్ నేమ్ వచ్చేసి స్ట్రీమ్ అనే దాంతో ఉంటుంది. సో స్ట్రీమ్ ఈజ్ వాట్ ఈజ్ స్ట్రీమ్ అనే నేమ్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ స్ట్రీమ్ అంటే ఒక మీనింగ్ ఉంది. స్ట్రీమ్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ ఆర్ దాన్ని మనం ఫ్లో ఆఫ్ డేటా అని కూడా చెప్పచ్చు. సో ఇది ఏంటంటే మనం ఒక పెర్ఫార్మెన్స్ చేయడానికి సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ని కానీ ఒక డేటాని ఫ్లో ఆఫ్ కింద డేటా కానీ తీసుకుంటే దాన్ని మనం స్ట్రీమ్ అంటాం. అయితే దాన్ని ఆ నేమ్ యూజ్ చేసి స్ట్రీమ్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఇక్కడ C++లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్కి స్ట్రీమ్ అనే కాన్సెప్ట్ తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఇన్పుట్ అండ్ వాట్ ఈజ్ అవుట్పుట్ అనేది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్, వాట్ ఈజ్ ఇన్పుట్, మనకి బ్యాక్గ్రౌండ్లో ఇన్పుట్ అనగానే మనకి ఏం జరుగుతుంది అంటే సో ఫస్ట్ మనకి ఏదైనా కూడా ఇన్పుట్ అనేది సిస్టంలోకి రావాలి. అంటే మన సిస్టంలోకి బయట నుంచి తీసుకునే దాన్ని ఇన్పుట్ అంటాము, సిస్టంలో నుంచి బయటకు వెళ్ళేదాన్ని అవుట్పుట్ అంటాం. అయితే బయట నుంచి సిస్టమ్కి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏవో ఒక డివైజెస్ ఉండాలి. ఆ డివైజెస్ నేను 3 డివైజెస్ తీసుకుంటున్నాను. మేబీ ప్రింటర్ or screen, that is monitor or network internet. ఓకే, సో ఈ 3 కనెక్షన్స్లో ఏదో ఒక కనెక్షన్ నుంచి మనకు ఒక వాల్యూ వచ్చింది అనుకుందాం. సో ఈ 3 నుంచి దేనిలో నుంచి వచ్చినా కూడా మనకి ఎక్కడికి వెళ్తుంది సిస్టంలో అంటే దట్ ఈజ్ మెయిన్ మెమొరీ. సో ఆఫ్టర్ దట్ మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నాం అదంతా ఓకే, బట్ ఫస్ట్ ఇట్ ప్రిఫర్ టు మెయిన్ మెమొరీ. అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాల్యూస్ మనకి సిస్టంలోకి వెళ్తే దాన్ని మనం ఇన్పుట్ అని చెప్పి కాల్ చేస్తున్నాం. సో నెక్స్ట్ అవుట్పుట్. ఇప్పుడు అవుట్పుట్ అంటే అవుట్ అంటే సిస్టంలో నుంచి మనకి బయటికి అవుట్కి వెళ్తే దాన్ని అవుట్పుట్ అంటాం. అంటే సిస్టమ్ అనగానే మనకి ఏముంటుంది, మెయిన్ మెమొరీ. సో మెయిన్ మెమొరీ నుంచి మనకి అవుట్పుట్ డివైజెస్కి. సో దట్ ఈజ్ అగైన్ నేను ఆ 3 డివైజెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అవుట్పుట్ మెయిన్ మెమొరీ నుంచి అవుట్ సైడ్ అంటే మేబీ ప్రింటర్ ఆర్ స్క్రీన్ ఆర్ నెట్వర్క్. సో ఇలా ఉంటే మనం దాన్ని అవుట్పుట్ అంటాం. అయితే ఈ ఇన్పుట్ తీసుకోవడం కోసం మనం యూజ్ చేసేది ఏంటి ఇక్కడ అంటే అవుట్పుట్కి ఇన్పుట్కి రెండిటికి కూడా మనం iostream.h అనే ఒక హెడర్ ఫైల్ని యూజ్ చేస్తాం. సో మనం యూజ్ చేసే హెడర్ ఫైల్ నేమ్ iostream. IO మీన్స్ ఇన్పుట్ అవుట్పుట్. సో నెక్స్ట్ మనం హెడర్ ఫైల్స్ ఏమేంటనేవి చూద్దాం. C++లో హెడర్ ఫైల్స్. సో సిపిపికి మనకి హెడర్ ఫైల్స్ ఏమేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది iostream. సో వాట్ ఈజ్ స్ట్రీమ్ అనేది మనం బిఫోర్ చూసాం ఆల్రెడీ. సో ఫస్ట్ iostreamలో మనం యూజ్ చేసే కంటెంట్ ఏంటి అంటే cin, cout, cerr. ఈ 3 కూడా మనకి ఆబ్జెక్ట్స్. అంటే iostream అనే హెడర్ ఫైల్లో ఏదో ఒక క్లాస్ నుంచి
యాక్సెస్ చేసే 3 ఆబ్జెక్ట్స్. వీటిని ఏమంటామంటే 3 ఆబ్జెక్ట్స్. సి ఇన్ మీన్స్ సి ఇన్పుట్, సి అవుట్ అండ్ ఎర్రర్. ఓకే, ఈ 3 కూడా మనం యాక్సెస్ చేయాలి అంటే iostream.hని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి IO manip. దీన్ని మనం అంత రెగ్యులర్గా యూజ్ చేయం, బట్ IO manip అనేది కూడా అగైన్ ఇది ఒక సర్వీస్ని డిక్లేర్ చేయడం కోసం, ఇన్పుట్ అవుట్పుట్కి యూస్ఫుల్ ఫార్మాట్స్ క్రియేట్ చేయడం కోసం ఈ IO manip యూజ్ చేస్తాం. సో బట్ ఇది అంత రెగ్యులర్గా యూజ్ చేయం. ఇట్ డిక్లేర్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ అవుట్పుట్ ఫార్మాట్స్. నెక్స్ట్ fstream. నెక్స్ట్ వన్ fstream. సో fstream అనేది ఏంటి అంటే మనకి f అనగానే ఫైల్ ప్రాసెసింగ్కి సంబంధించిన యూజర్ కంట్రోల్డ్, అదే ఏదైతే యూజర్ ఉన్నారో ఆ యూజర్ కంట్రోల్ చేయడానికి ఫైల్ ప్రాసెసింగ్కి ఈ fstream అనేది మనం యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ యూజర్ కంట్రోల్డ్ ఫైల్ ప్రాసెసింగ్. సో ఇలా మనం కొన్ని హెడర్ ఫైల్స్ యూజ్ చేసి మనం ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేసే సిఇన్ సిఅవుట్ అనేవి ఉన్నాయో వాటిని యాక్సెస్ చేస్తాము. సో అయితే ఇక్కడ conio.h అనే హెడర్ ఫైల్ కూడా మనం యూజ్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే CLR SCR ఇలాంటివి మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు conio కూడా యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వాట్ ఈస్ సిఅవుట్ అండ్ వాట్ ఈస్ సిఇన్ అనేది చూద్దాం. సో సిఅవుట్ అంటే ఏంటంటే మనకి ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం 3 కూడా ఆబ్జెక్ట్స్. సో ఇది దేనికి సంబంధించిన ఆబ్జెక్ట్, ఏ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అంటే iostream. దీన్ని డివైడ్ చేద్దాం, iStream, OStream, 2 క్లాసెస్, iStream క్లాస్, OStream క్లాస్. అంటే ఇన్పుట్ స్ట్రీమ్, అవుట్పుట్ స్ట్రీమ్ 2 క్లాసెస్ కింద ఉంటాయి. సో ఇది అవుట్పుట్కి సంబంధించింది కాబట్టి మనం ఇక్కడ OStream క్లాస్. సో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సి అవుట్ అనే ఆబ్జెక్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే బిల్ట్ ఇన్, అంటే ప్రీ డిఫైన్డ్, ఆల్రెడీ మనం ఏం డిక్లేర్ చేయలేదు, OStream క్లాస్. సో దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆల్రెడీ మనం ఊప్స్ కాన్సెప్ట్స్లో చెప్పుకున్నాం వాట్ ఈజ్ ఆబ్జెక్ట్, వాట్ ఈజ్ క్లాస్ అనేది. సో OStream నుంచి మనం క్రియేట్ చేసింది సి అవుట్ ఆబ్జెక్ట్. అంటే మనం కాదు, ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్. ఓకే, నెక్స్ట్ సిఇన్. సిఇన్ అనేది iStream, సి ఇన్పుట్ కాబట్టి iStream క్లాస్. సిఇన్ అనేది iStream క్లాస్ నుంచి యాక్సెస్ చేసాం. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ క్లాస్. ఓకే, నెక్స్ట్ సి అవుట్కి సంబంధించి మనం ఏ ఆపరేటర్ యూజ్ చేస్తాము అంటే ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ అండ్ ఇన్సర్షన్ ఆపరేటర్ అని మనకి 2 ఉంటాయి. సి అవుట్కి వచ్చేసరికి మనం సి అవుట్ అని బయటికి పంపించే ఆపరేటర్ ఇది. దీన్ని మనం ఇన్సర్షన్ ఆపరేటర్ అంటాము. నెక్స్ట్ దీనికి బయట నుంచి లోపలికి వస్తుంది కాబట్టి ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్. సో దీన్ని స్ట్రీమ్ ఇన్సర్షన్ ఆపరేటర్, స్ట్రీమ్ ఎక్స్ట్రాక్షన్ ఆపరేటర్ అని చెప్పి కాల్ చేస్తాం. సో యాక్చువల్గా మనం హెడర్ ఫైల్స్ చూసాము అండ్ సిఇన్ సిఅవుట్కి సంబంధించి అవి ఏంటి ఆబ్జెక్ట్స్ అనేవి చూసాం. అయితే నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ ఉంది. అది ఏంటంటే మనం సి అవుట్తో పాటు మనం ఒక లైన్ యూజ్ చేస్తాం, దాన్నే ఎండ్ ఎల్ అని చెప్తాం. చివర మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఎండ్ ఎల్. దీన్ని మనం స్టాండర్డ్ ఎండ్ లైన్, స్టాండర్డ్ ఎండ్ లైన్ అని చెప్పచ్చు. అయితే ఈ ఎండ్ లైన్కి మనం దీని యూసేజ్ ఏంటి అంటే ఇది కూడా ప్రీ డిఫైన్ ఆబ్జెక్ట్. ఇది కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది, OStream అనే క్లాస్ నుంచి వచ్చింది. సో ఈ OStream అనే క్లాస్లో మనం ఈ ఎండల్ యూజ్ చేసి ఏం చేస్తాము అంటే ఏదైతే ప్రోగ్రామ్ మనం చేసేటప్పుడు ఎండల్ యూజ్ చేస్తామో ఆ ఎండల్ అనేది నెక్స్ట్ లైన్కి కర్సర్ని మూవ్ చేస్తుంది. అంటే మనం బ్యాక్ అని ఇలా ఎలా అయితే యూజ్ చేస్తాం అలానే ఎండల్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఇన్సర్ట్ ఏ న్యూ లైన్ క్యారెక్టర్. అంటే మనం నెక్స్ట్ లైన్కి మూవ్ అవడానికి ఈ ఎండల్ అనేది యూజ్ చేస్తుంది. సో అంటే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్ అని చెప్పి నెక్స్ట్ లైన్కి వెళ్ళడం కోసం అక్కడ ఎల్ అని చెప్పి మనం ఎండల్ అని చెప్పి తీసుకుంటాం. సో ఇవి టోటల్ మనకి C++కి సంబంధించిన స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం డేటా టైప్స్ అనేది చూద్దాం.